నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. విజయీభవ సిరీస్ కి స్వాగతం. ద పాత్ టు సక్సెస్ అనే అంశం గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, అభ్యర్థులు, ఔత్సాహికులకు ఉపయోగపడేలా టీసాట్ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ విషయం గురించి పూర్తిగా వివరించడానికి నాతో ఉన్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఆంగ్లంలో గిన్నిస్ రికార్డ్ గ్రహీత డాక్టర్ వంగిపురం శ్రీనాథాచారి గారు. శ్రీనాథాచారి గారితో మాట్లాడి పాత్ టు సక్సెస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే మ్యామ్. వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ. విజయానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే అసలు విజయానికి సంబంధించి మీరు ఎలా నిర్వచిస్తారు? మంచి ప్రశ్న మ్యామ్. పాత్ టు సక్సెస్ అంటే వ్యక్తిగతంగా నన్ను నిర్వచించమంటే నేను ఇలా చెబుతాను. ఒక మజ్జిగను తీసుకొని ఆ మజ్జిగలో వెన్న ఉంటుంది. ఆ వెన్న నేను ఒక కవ్వని తీసుకొని దాన్ని చిలికి నేను కొంత వెన్న తీసుకొస్తాను. అదే నేను ఇంకొక వ్యక్తికి, ఇప్పుడు మా అమ్మకో ఇంకెవరికో చెప్పాను అనుకోండి, తను చిలికి కాస్త ఎక్కువ వెన్నను తీసుకురావచ్చు. ఇంకొక వ్యక్తి ఇంకొక రకంగా. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద చర్నింగ్ అన్నట్టు. అంటే లోపల ఆల్రెడీ నేను చిలికినా చిలకకపోయినా వెన్న ఉంది. అలాగే విజయం కూడా మనం పెట్టే ఎఫర్ట్స్ని బట్టి, అంటే ప్రణాళికను బట్టి, అంకిత భావాన్ని బట్టి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానాన్ని బట్టి మనకు ఫలితం అనేది వస్తుంది. కాబట్టి విజయం అనేది పర్సనల్ పర్స్పెక్టివ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎక్కువ ప్రయత్నం చేసేవాడికి ఎక్కువ ఫలితం, తక్కువ ప్రయత్నం చేసేవాడికి తక్కువ ఫలితం, అసలు ప్రయత్నమే చేయని వాడికి జీరో ఫలితం. ఇదంతా సైన్స్ అన్నమాట. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి విజయం అనేది. ఇది నా వ్యక్తిగత నిర్వచనం శ్వేత గారు. ఓకే, అంటే విజయానికి మీరు ఇచ్చే నిర్వచనం ఈ విధంగా ఉంటే నిఘంటువు విజయానికి అర్థం ఏమని చెప్పింది? ఎస్. డిక్షనరీ పరంగా చూస్తే, ఉదాహరణకు మనము ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కనుక తీసుకుంటే అది ఏమంటుందంటే, సక్సెస్ ఈజ్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఎ డిజైర్డ్ ఎయిమ్ ఆర్ ఆఫ్ ఎ ఫేమ్, వెల్త్ ఆర్ సోషల్ పొజిషన్ అంటది. అంటే కోరుకున్న లక్ష్యం సాధించినప్పుడు కానీ, సంపదను మనం సృష్టించినప్పుడు కానీ, లేదా సామాజిక హోదాను మనం పొందినప్పుడు ఇది విజయం అని నిఘంటువు చెబుతుంది. ఇప్పుడు నేను ఇంతకుముందేమో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎవరికి వాళ్ళు నిర్వచించుకోవాలి అని చెప్పాను. అదే డిక్షనరీ మాత్రం కోరుకున్న లక్ష్యము లేదా కీర్తి ప్రతిష్టలు, సంపద, సామాజిక పొజిషన్, సోషల్ పొజిషన్, దీన్ని సాధించటమే విజయం అని డిక్షనరీ చెప్తుంది. అయితే పరిశోధనలు ఏం చెప్తున్నాయంటారు విజయానికి సంబంధించి? ఓకే, అంటే రీసెర్చ్ పర్స్పెక్టివ్ ప్రకారంగా చూస్తే శ్వేత గారు, ఈ మధ్యలో ఒకటి పర్సనల్ సెల్లింగ్ పవర్ అని ఒక న్యూస్ లెటరు వాళ్ళు ఏం చేశారంటే, విజయానికి సంబంధించి వాళ్ళ ఉద్యోగులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అందరికీ పెన్ను పేపర్ ఇచ్చి, మీరందరూ చాలా పెద్ద స్థాయిలో ఉండే ఎంప్లాయీస్, మీకు నచ్చినటువంటి విజయం అంటే మీరు ఎలా నిర్వచిస్తారు చెప్పండి అని వాళ్ళకు పేపర్లు ఇస్తే అందరు రాశారు విజయం అంటే ఇది అది అని. మొత్తానికి వాళ్ళు కేటగిరైజ్ చేస్తే ఏం తేలిందంటే ఒక 4 కేటగిరీస్ బయటపడ్డాయి. మొదటి కేటగిరీ వాళ్ళు ఏమన్నారంటే, విజయం అంటే బంగ్లాలు ఉండాలా, ఇండ్లు ఉండాలి, లేకుంటే హెలికాప్టర్లు ఉండాలి, అంటే ఈ వస్తువులన్నీ మెటీరియల్ ప్రాపర్టీస్ ఉంటే విజయం అని ఒక కేటగిరీ వాళ్ళు అన్నారు. రెండో కేటగిరీ వాళ్ళు ఏమన్నారంటే, వస్తువులు అవి కావు, ఫీలింగ్స్ చాలా ముఖ్యం, సాటిస్ఫాక్షన్ ఉండాలి, తృప్తి ఉండాలి, లేకుంటే ఆనందం ఉండాలి చేసే పని పట్ల, అంకిత భావం, ఇలా ఫీలింగ్స్కి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. థర్డ్ కేటగిరీ ఉంది. థర్డ్ కేటగిరీ వాళ్ళు ఏమన్నారంటే, విజయం అంటే ఒక గోల్ పెట్టుకోవాలి, ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్కు తగ్గట్టుగా మనము కృషి చేయాలి, ఓ మంచి వాతావరణం క్రియేట్ చేసుకోవాలి, అందులోకి కార్యరంగంలోకి దూకాలి, ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ గుణపాఠం నేర్చుకోవాలి. ఇలా వాళ్ళు ఏం చేశారు, గోల్ సెట్టింగ్ను విజయ సాధనగా వాళ్ళు భావించారు. ఒక రేర్ కేటగిరీ ఉంది మ్యామ్. ఈ రేర్ కేటగిరీ ఏంటంటే, ఒక మహోన్నతమైన ఆశయం ఉండాలి లైఫ్లో, దానివల్ల ఒక నలుగురికి ప్రయోజనం కలగాల, ఆ గొప్ప లక్ష్యం కొరకు పని చేయాలి అని ఫోర్త్ కేటగిరీ అన్నారు. అంటే ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, సక్సెస్ ఈజ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్. ద బెస్ట్ థింగ్ ఈజ్ టు డిఫైన్ ఇండివిజువల్లీ. కొంతమంది ఏమన్నారు మెటీరియల్ ప్రాపర్టీస్, కొంతమంది ఫీలింగ్స్ ప్రధానం అన్నారు, కొంతమంది గోల్ పెట్టుకొని సాధించాలన్నారు, లాస్ట్కు నలుగురికి ఉపయోగపడే ఒక మహోన్నతమైన ఆశయం ఉండి దాని కొరకు పనిచేయాలన్నారు. దీన్ని బట్టి మనకి రీసెర్చ్ ఏం తెలియజేసిందంటే, సక్సెస్ ఈజ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్. మీరు ఇందాక నేనన్నట్టుగా ఎవరికి వాళ్ళు నిర్వచించుకొని ఆ ప్రకారంగా కృషి చేయాలి. నా సక్సెస్ మీ సక్సెస్ కాదు, మీ సక్సెస్ నా సక్సెస్ కాదు, ఎవరికి వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి. ఇది రీసెర్చ్ చెప్పింది శ్వేత గారు. రైట్.
ఇక రీసెర్చ్ ఈ విధంగా ఉంటే నిపుణుల విషయానికి వస్తే Ma'am. వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు విజయానికి సంబంధించి? ఎస్, నిపుణులు ఏమంటారంటే ఒక 5 ప్రిన్సిపల్స్ను మనం ఫాలో కావటం వల్ల ఎవరైనా సక్సెస్ సాధించవచ్చు. అది బిజినెస్ కావచ్చు, లేదనుకుంటే హ్యూమన్ రిలేషన్స్ కావచ్చు, లేదా పరీక్షల్లో విజయం ఏదైనా కావచ్చు. అతను ఏమంటాడంటే మనకు ఇలా పోలుస్తాడు. విజయం సాధించటం ఒక చక్కటి మామిడి పండును తినటం అని భావిస్తే అతను ఏమంటాడంటే ఆ మామిడి పండును నాకు నేను సంపాదించుకోవాలి. నేను సీడ్ సంపాదించానండి, ఎక్స్పర్ట్స్ని అడిగి ఇది బెస్ట్ సీడ్ ప్రపంచంలో ఉన్నది అని సంపాదించాను. ఇప్పుడు నేను 5 ప్రిన్సిపల్స్ ఫాలో కావాలట. ఒకటి, విత్తనాన్ని నాటాలన్న బలమైన కోరిక నాకు ఉండాలన్నట. ఒకటోది, వీ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు సో ద సీడ్. అయిన తర్వాత హవెవర్ వీ హ్యావ్ టు సో ద సీడ్, ఏది ఏమైనా ఆ విత్తనాన్ని నాటాలి. నేను ఆ విత్తనం తీసుకొని నా పాకెట్లో పెట్టుకుంటే అక్కడే ఉంటుంది అది. రెండోది ఏంటంటే విత్తనం నాటాలి ఏది ఏమైనా. మూడవది, మీరు వేపగింజలు నాటితే మీరు కోరుకున్న మామిడి పండు రాదు, లేదా టమాటాలు నాటితే ఆలుగడ్డలు రావు. అంటే ఏ విజయం రావాలనుకుంటే అంత క్వాలిటీ కలిగిన విత్తనాన్ని మనం అందులో నాటాలి. సో ఇఫ్ యూ సో టమాటోస్ యూ డోంట్ గెట్ పొటాటోస్, ఇఫ్ యూ సో నీమ్ సీడ్స్ యూ వోంట్ గెట్ మ్యాంగోస్. కాబట్టి నేను గొప్ప ఫలితం రావాలన్నప్పుడు గొప్ప ప్రయత్నం చేయాలి. ఇది 3వ ప్రిన్సిపల్. ఇక్కడ చాలామంది ఫెయిల్ అవుతారు. తక్కువ ప్రయత్నం చేసి ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తారు, ఇక్కడ ఫెయిల్ అవుతారు. 4వది వచ్చేసి అందరికంటే ముందు మీరు ఆ విత్తనం నాటాలి. మీరు నాటకపోతే మీ ప్రత్యర్థి నాటుకొని దాన్ని మార్కెట్ చేసుకుంటాడు. కాబట్టి యూ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ టు సో ద సీడ్. లాస్ట్దండి, నాటిన వెంటనే విత్తనం మామిడి పండు అయి మనకు రాదు. దానికి ఒక గర్భావధి, జెస్టేషన్ పీరియడ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే దీన్ని ఇలా చెబుతాను, మనందరం అమ్మ కడుపులో 9 నెలలు ఉంటాం. అదే కోడిగుడ్డు 21 రోజులు ఉంటుంది. దీన్ని జెస్టేషన్ పీరియడ్ అంటాం. ఏనుగు సుమారు 600 రోజులు తల్లి కడుపులో ఉంటుంది. ఖడ్గమృగం 750 రోజులు ఉంటుందట తల్లి కడుపులో. ఇలా గర్భావధి, అక్కడ దాకా పేషెంట్గా వెయిట్ చేయాలి. ఎంబడే రాదు ఫలితం. స్విచ్ చేయగానే లైట్ పడ్డట్టు, ఫ్యాన్ తిరిగినట్టు ఉండదు విజయం అనేది. ఇలా విత్తనాన్ని నాటాలన్న బలమైన కోరిక ఉండాలి. ఏది ఏమైనా ఆ విత్తనాన్ని మీరు నాటాలి. మీరు టమాటా గింజలు నాటితే ఆలుగడ్డలో లేకపోతే అనుకున్న మామిడి పళ్ళలో రావు. అందరికంటే ముందు మీరు నాటాలి. నాటిన తర్వాత దానికి ఒక గర్భావధి, జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది, వెయిట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఆ మ్యాంగో తినాలంటే కనీసం 5 సంవత్సరాల కిందనైనా నేను ఆ విత్తనం నాటి ఉండాలి. 10 ఏళ్ల కింద నాటితే గడిచిన 5 ఏళ్ళుగా నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను పండుని. లేదండి నేను ఇంకొక 5 సంవత్సరాల తర్వాత నాటుతానండి శ్వేత గారు అంటే 10 ఏళ్ళు ఆగాలి నేను. కాబట్టి ఈ 5 ప్రిన్సిపల్స్ను పాటిస్తే ఎవరైనా విజయం సాధించవచ్చు. కాబట్టి 1000 కిలోమీటర్ల ఒక మారథాన్ రేస్ కూడా తొలి అడుగుతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి బీ షూర్ టు సెట్ బిగ్ గోల్స్ అండ్ మల్టిపుల్ గోల్స్. అందుకే చైనీస్ ప్రావర్బ్, అ జర్నీ ఆఫ్ 1000 మైల్స్ బిగిన్స్ విత్ ఎ సింగిల్ స్టెప్ అంటారు. సో ఇలా ఈ 5 ప్రిన్సిపల్స్ను పాటిస్తూ విజయాన్ని సాధించవచ్చు అని మేనేజ్మెంట్ గురువుస్ వాళ్ళంతా చెప్తారు శ్వేత గారు. ఇప్పుడు అంటే సింగిల్ స్టెప్తోనే ఆ విజయం అనేది ఆ బాటకి మనం ఆ దారులన్నీ వేసుకోవాలి. కానీ ఆ పీరియడ్లో చాలా ఓపికతో వీళ్ళంతా ఉండాలి. విజయానికి ముందుగా వీళ్లకు ఎదురయ్యేంత ఫెయిల్యూర్సే. అవును, ఆ ఫెయిల్యూర్స్ ని స్టెప్స్ గా మలుచుకుని విజయం వైపు వాళ్ళు అడుగులు వేయాలి. అవును, ఆ ఫెయిల్యూర్ చూసిన తర్వాత వచ్చే ఆ విజయానికి సంబంధించి, ఆ అనుభవానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే ఒక ఫెయిల్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఓడిపోయి గెలవటమే కదా అసలైనటువంటి ఆనందమైనటువంటి అనుభూతినిచ్చేది. కాబట్టి ఫెయిల్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటంటే ఒక గ్రీక్ నైజీరియన్ బాస్కెట్బాల్ ప్లేయర్ని ఆ మధ్యలో ఇంటర్వ్యూ చేశారు. జర్నలిస్టులు అందరూ ఏమడిగారంటే, మీరు లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం బాస్కెట్బాల్లో ఓడిపోయారు కదా, ఇదంతా ఒక ఫెయిల్యూర్ కింద పరిగణించవచ్చా అని అతన్ని అడిగారు. అడిగితే ఎంత మంచి జవాబు చెప్పాడంటే ఆయన, కాదండి అసలు మీరు రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్నలిస్టు, మీరు ఒక దగ్గర పనిచేశారు. ఎవ్రీడే మీకు ప్రమోషన్ ఇస్తారా? ఎవ్రీడే మీకు శాలరీ పెంచుతారా? కాదు కదా. మరి ఈ మధ్యలో మీరు మీ ఫ్యామిలీకి, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లల చదువులకు, మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు మీరు ఎన్నో ఎఫర్ట్స్ పెట్టారు కదా. ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా విజయం వైపే కదా, మీరు మంచి కొరకే కదా. అంటే గడిచిన 5-6 ఏళ్ళుగా మీకు ప్రమోషన్ రాలేదంటే మీకు 5-6 ఏళ్ళు ఓడిపోయినట్ట. ఒకసారి ఒలింపిక్స్లో ప్రైజ్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్లో రాదు, ఆ తర్వాత ఈ 8 ఏళ్ళు ఓడిపోయినట్ట. ప్రాక్టీస్ చేస్తూ ఉండవచ్చు కదా. అసలు మీరు రాంగ్ క్వశ్చన్ అడిగారు. మనం చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నం విజయం వైపు వెళ్ళటమే. ఆ మాటకు వస్తే మహామహులు కూడా ఎన్నెన్నో ఫుట్బాల్ అంటే ఆ ట్రోఫీలలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత మళ్ళీ గెలిచారు. ఆ లోపల మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి
ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఇన్ఎస్కేపబుల్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఈ గెలుపు అనే దారిలో మనం ఓడిపోతాం. తప్పకుండా ఎవరో ఒకరు ఓడిపోవాల్సిందే. బంతి కింద పడుతుంది, తప్పు కాదు. పడ్డ ప్రతిసారి పైకి ఎగరాలి. అందుకే ఒక కవి ఏమంటాడు, కెరటం నాకు ఆదర్శం పడినందుకు కాదు, పడినా పైకి ఎగిసినందుకు. ఎన్నిసార్లు కింద పడ్డం లెక్క కాదు, పడ్డ ప్రతిసారి మళ్ళీ పైకి ఎగిసి పడాలి. కాబట్టి ఫెయిల్యూర్ను మనం ఎలా భావించాలంటే విజయానికి అది మళ్ళీ ఒక మెట్టు. ఆ అనుభవం నుంచి మళ్ళీ కొత్తగా నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. ఫెయిల్ అవుతున్నామంటే మనం కరెక్ట్ సక్సెస్ పాత్ మీద ఉన్నట్టు గ్రహించి దాన్ని అట్లా వదిలేయకూడదు, మళ్ళీ ఎఫర్ట్ పెట్టి ముందుకు పోవాలి. ఇది అంటే విజయాన్ని సాధించడం అంటే ఒక లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా వెళ్ళి ఆ విజయాన్ని ముద్దాట. అయితే ఆ లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్య సాధనలో సక్సెస్ వైపు వెళ్లే వాళ్ళు కొంతమంది, మధ్యలోనే డ్రాప్ అయ్యే వాళ్ళు కొంతమంది, అసలు ఆ పోరాటాన్ని వదిలేసే వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అవును. ఎందుకంటారు మీరు? దీని గురించి మీరేం చెప్తారు? అదే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత చాలా మంది, అంటే మనకు ఆల్రెడీ భర్తృహరి శతకంలో ఒక మంచి మాట చెప్పారు. ఉత్తములు మొదలుపెట్టి చివరి దాకా ఎన్ని కష్టాలు వచ్చినా వెళ్తారు, సక్సెస్ సాధిస్తారు. మధ్యములు స్టార్ట్ చేసి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఆపేస్తారు. అధములు ఫెయిల్యూర్ను ఊహించుకొని అసలు దాన్ని మొదలే పెట్టరు. ఇలా ఒక మంచి పద్యం ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే సక్సెస్ని, ఉదాహరణకు నేను ఇలా చెప్తాను. మీరు టైప్ రైటింగ్ నేర్చుకోవాలి, మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత కొంత ప్రాక్టీస్ జరిగింది. ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అన్నప్పుడు ఏమైందంటే మీకు టైప్ రైటింగ్లో అన్ని తప్పులు పోతూ ఉంటాయి. అప్పుడు ఇన్స్ట్రక్టర్ అన్ని ఎన్సర్కిల్ చేసి ఇక్కడ తప్పుపోయింది, అక్కడ తప్పుపోయింది, నెక్స్ట్ 1 వీక్ ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు మనకి చాలా బాధేస్తుంది. ఎంత బాధేస్తుంది అంటే ఈ మెషిన్ పగలగొడదాం అన్నంత బాధేస్తుంది. కానీ మీరు కరెక్ట్గా వర్క్ చేస్తే నెక్స్ట్ 1 వీక్లో మీరు ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి ముందుకెళ్తారు. కానీ ఈ లోపల మనం ఏం చేస్తామంటే మన మిత్రుడు ఓడొస్తాడు, వచ్చి మిత్రమా టైప్ రైటింగ్ కాదు, మంచి గిటార్ నేర్పించే మాస్టర్ వచ్చాడు, మనం గిటార్ నేర్చుకుందాం అనేసరికి ఇది వదిలేసి అక్కడికి వెళ్తామండి. ఎందుకు? గిటార్ పట్టుకొని వాడు ఊహించుకుంటాడు ఎంత బాగా పాటలు పాడతాం. అదైన తర్వాత కొన్ని రోజులు అయినాక గిటారు వీడికి రాదు. తర్వాత ఒక కరాటే మాస్టర్ వస్తాడు ఆ ఊరికి, మన మాస్టర్ చాలా బాగా నేర్పిస్తున్నారు, మనం అది నేర్చుకుందాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది ఒక లక్ష్యాన్ని పెట్టుకొని టైప్ నేర్చుకోవడం, దాన్ని వదిలేసి నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్తారు, ఏదో గిటార్ నేర్చుకోవడం, అది వదిలేసి మళ్ళీ కరాటే నేర్చుకుంటారు. ఇక్కడ మీకు టైప్ రైటింగ్ అనేది మీ లక్ష్యం అయితే సరిగ్గా రావట్లేదు అనుకోండి, మీరు టైప్ మిషన్ మార్చండి. లేదనుకుంటే ఇన్స్ట్రక్టర్ని మార్చండి, లేదు ఇన్స్టిట్యూషనే మార్చండి, ఇంకో ఇన్స్టిట్యూషన్ పోండి. కానీ టైప్ నేర్చుకోవడం అనే లక్ష్యాన్ని మార్చకండి. మనలో ఇదిగో ఒకసారి చూడండి, ఒకసారి టైప్ అంటారు, ఇంకోసారి గిటార్ అంటారు, ఒకసారి కరాటే అంటారు. కొంతమంది లక్ష్యాన్ని సాధించి బియాండ్ దట్ వెళ్తారు. కాబట్టి ఇక్కడ మనము ఒక గోల్ పెట్టుకొని ఆ మంచి వాతావరణాన్ని సృష్టించుకొని అది సాధించాలి, దాన్ని సాధించే వరకు ముందుకెళ్ళాలి. అంతే తప్ప మీరు ఎప్పుడు మార్చాలి గోల్ని అంటే రెండవసారి మీరు అనుకున్న గోల్ అంతకుముందు గోల్ కంటే మహోన్నతంగా ఉన్నప్పుడు మీరు గోల్ మార్చుకోండి. లేదనుకుంటే అసలు మీరు గోల్ని మార్చకూడదు. అవసరమైతే టైప్ మిషన్ మారవండి, ఇన్స్టిట్యూషన్ మారవండి, ఇన్స్ట్రక్టర్ మారవండి. ఈ ప్రకారంగా లక్ష్యం వైపు ముందుకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా సాధిస్తారు. అది మనం దీని నుంచి మనం నేర్చుకోవచ్చు శ్వేత గారు. కాబట్టి ఏ పనైనా దాన్ని ఇప్పుడు మీరు కష్టమైంది అనుకోండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కష్టమైందంటే దాని అర్థం ఏంటంటే మీరు విజయానికి చాలా దగ్గరగా వచ్చారని అర్థం. మనం మన ఇంటి పైన కాకి కావు అంటే అన్నట్టు ఎల్లుండో ఆవులెల్లుండో మన ఇంటికి చుట్టాలు వస్తారని. మీరు ఒక పని చేసినప్పుడు చాలా కష్టమవుతుందంటే దాని అర్థం ఏంటంటే మీరు విజయానికి చాలా దగ్గరకు వచ్చారు. అంటే కాకి చుట్టాలు వచ్చేదాన్ని ముందే చెప్పినట్టు ఈ కష్టం అనేది మనకు నువ్వు సక్సెస్కి చాలా దగ్గరగా ఉన్నావు చూడు అని మనకు చెప్తున్నట్టు, ఇది కాకి ఎరిచినట్టు. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని అప్పుడే మన ఎనర్జీని, మన స్ట్రెంగ్త్ని చూపాలి. ఇది దాని సమ్మరీ మ్యామ్. విజయ సాధనలో ఇన్స్పిరేషన్, మోటివేషన్, అవును, ఈ 2 అంశాల పాత్ర మనం అనేక స్టోరీస్లో మనం చూస్తూ ఉంటాం. అవును. వీటిది ఎంతవరకు ఉంటుందంటారు? వాళ్ళు డౌన్ అయినప్పుడు వాళ్ళని వాళ్ళు ఇన్స్పైర్ చేసుకోవడం, మోటివేట్ చేసుకోవడం, వీటి గురించి చాలా చాలా బాగా చెప్పారు మేడం. అయితే ఇక్కడ ఇన్స్పిరేషన్, మోటివేషన్ 2 పదాలు మనం జనరల్గా వీటిని ఇంటర్చేంజబుల్గా వాడుతుంటాం, ప్రేరణ. కానీ చాలా సటిల్ తేడా ఉంది మ్యామ్. ఇన్స్పిరేషన్ అంటే అది ప్రేరణనే, మోటివేషన్ అంటే ప్రేరణే. ఇన్స్పిరేషన్ చేంజెస్ అవర్ థాట్స్, మోటివేషన్ చేంజెస్ అవర్ యాక్షన్స్. మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్పిరేషన్ చేంజెస్ అవర్ థాట్స్. ఒక మంచి పుస్తకం చదువుతాం, ఒక మంచి కొటేషన్ చూస్తాం, ఇన్స్పైర్ అయిపోతాం, అబ్బా ఎంత బాగుంది కదా. ఇది కొంతవరకు టెంపరీగా ఉంటుంది, ఇది ఆలోచనలను మారుస్తుంది. మోటివేషన్ అలా కాదు, మోటివ్ అంటే యాక్షన్కి సంబంధించింది, అది మన చేతలను మారుస్తుంది అన్నట్టు. మోటివేషన్ అంటే
ఇన్స్పిరేషన్ అనేది ఒక విత్తనం అయితే మోటివేషన్ అనేది అది ఒక యాక్షన్, అది ఒక వ్యవసాయం చేసి ఫలాలు అందుకున్నట్టు. అయితే ఈ మోటివేషన్లో కూడా మళ్ళీ ఇంటర్నల్ మోటివేషన్, ఎక్స్టర్నల్ మోటివేషన్ అని రెండు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటంటే కొన్ని గద్దకు సంబంధించిన, అంటే కొన్ని కోడి గుడ్లలో ఒక గద్ద గుడ్డును పెట్టారట. పెడితే అది బయటకు వచ్చింది ఆ గద్ద పిల్ల. వచ్చిన తర్వాత మిగతా కోడి పిల్లలతో అది జంప్ చేస్తూ ఉంది. ఓ రోజు గద్ద కనపడిందండి పైన. కనపడితే ఇది అడిగిందట పక్కన ఉండేవాడిని, ఏంటది అంత బాగుంది పక్షి అంటే, ముందు చంపేస్తుంది, పక్కకి వెళ్ళిపో, అది గద్ద అంటారు, కింగ్ ఆఫ్ ఆల్ బర్డ్స్, ఇది యాక్చువల్గా గద్ద పిల్లనే. కానీ నాకు తెలియదు, అది కోడిలాగానే జీవించింది. కానీ అది గనక ఆ రోజు రియలైజ్ అయ్యి నేను కూడా గద్దనే అనుకుంటే గద్దలాగా ఆకాశం అంత ఎత్తు ఎగిరేది. కానీ చుట్టూ ఉండే వాతావరణం చూడండి ఎలా ఉంది, అన్ని కోడి పిల్లలు. మనిషి కూడా తన చుట్టూ ఉండేటటువంటి ఓడిపోయే వాళ్ళని చూసి నేను కూడా అలాంటి కోడి పిల్లనే అనుకొని కోడి జీవితం జీవిస్తుంటారు. కానీ ఆకాశం అంత ఎత్తు ఎదగడానికి మనకు జీవితం ఉంది, మహోన్నతంగా మనం ఎదగాలి. ఈ కథ మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుంది మ్యామ్. కానీ ఇంటర్నల్ మోటివేషన్, ఇప్పుడు మనలాంటి మోటివేటర్స్, ఇంకెవరో మెంటర్స్ ఎంతమంది వచ్చి మోటివేట్ చేస్తారు? సక్సెస్ఫుల్ వాళ్ళ పీపుల్ ఏంటి, దే ఆర్ విన్నర్స్ ఆర్ సెల్ఫ్ స్టార్టర్స్ అండి. వాళ్ళే ఇంటర్నల్ మోటివేషన్తో వాళ్ళు ముందరికి వెళ్తారు. కాబట్టి ఇన్స్పిరేషన్ ఆలోచనలను మార్చిన మోటివేషన్ యాక్షన్స్ను మారుస్తుంది. అందులో ఎక్స్టర్నల్ మోటివేషన్ ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేశాకంటే ఇంటర్నల్ మోటివేషన్, అది లోపల ఉండాలి మనకు ఆ కసి, అప్పుడు తప్పకుండా విజయం సాధించవచ్చు. ఇది అండి ఇన్స్పిరేషన్కు మోటివేషన్కు ఉన్న తేడా. శ్రీనాథాచారి గారు, పిల్లలు ఇంట్లో మాట వినకపోతుంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మ్యామ్ ఎదుటి వాళ్ళు చెప్తేనే వినాలి, చూసైనా నేర్చుకోవాలి, లేదంటే వాళ్లకు స్వతహాగా ఒంట్లో అయినా పుట్టాలని చెప్పి. అవును. అయితే ఎక్స్టర్నల్ కంటే ఇంటర్నల్ అనేది చాలా ఎక్కువగా మోటివేషన్. మోటివేషన్ అనేది, అవునవును. ఆ ఇంటర్నల్ పవర్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు విజయం సాధించడానికి? బ్యూటిఫుల్ క్వశ్చన్, చాలా బాగా అడిగారు. అవును, మోటివేషన్ అనేది రెండు రకాలు, ఒకటి ఎక్స్టర్నల్ మోటివేషన్, ఒకటి ఇంటర్నల్ మోటివేషన్. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇప్పుడు మోటివేషన్ గురించి మాట్లాడుతున్నాం. బాగున్నాయి, ఈ కంటెంట్స్ బాగున్నాయి అని చెప్పేసి మనం కొన్ని రోజులు పనిచేస్తుంది ఆ మోటివేషన్, ఆ ప్రేరణ. కానీ ఈ ఇంటర్నల్ మోటివేషన్, దీనికి ఒక మంచి మై ఫాదర్ ఈజ్ వాచింగ్ మీ అని ఒక చిన్న యానెక్డోట్ ఉంది, నేను దాన్ని షేర్ చేస్తాను. ఒక పిల్లవాడు గ్రౌండ్కి వచ్చి రోజు ఫుట్బాల్ ఆడుతుంటే వాళ్ళ నాన్నగారు కూడా వస్తారు, ప్రేక్షకుల మధ్యలో కూర్చుంటారు వాళ్ళ నాన్నగారు. ఇతను వస్తాడు కోచ్ దగ్గరికి వచ్చి, సార్ ఐ వాంట్ టు ప్లే అంటే, లేదు వెళ్ళి అక్కడ ఎక్స్ట్రా ప్లేయర్స్ మధ్యలో కూర్చోపో అంటాడు. వీడు వెళ్ళి కూర్చుంటాడు. నేను పిలుస్తానులే బాబు అవసరం. ఇలా ఒక 4-5 రోజులు జరుగుతుంది మ్యామ్. జరిగిన తర్వాత మళ్ళీ వాడు వస్తాడు, వచ్చి 6వ రోజు వాళ్ళ నాన్నగారు వస్తారు, ప్రేక్షకుల్లో కూర్చుంటారు, ఇలా జరుగుతుంటుంది. ఒకరోజు వాడు ఇన్సిస్ట్ చేస్తాడు, సార్ ఈరోజు నేను ఆడతా అంటే, లేదు నువ్వు వెళ్ళు కూర్చోపో, నేను పిలుస్తా అంటే, లేదు సార్ ప్లీజ్ నేను ఆడతా అంటాడు. అదే నాన్న నేను పిలుస్తాను పో, నువ్వు మళ్ళీ నేను చెప్తున్నాను కదా, నాకు తెలుసు కదా ఎప్పుడు పిలవాలి. లేదు సార్ నేను ఆడతా ప్లీజ్. అదేంటి ఈరోజు అలా మొండిపట్టు పట్టావు అంటే, ప్లీజ్ సార్ నేను ఆడతా సార్ దయచేసి సార్ అంటే, ఏ రోజు లేనంతగా పట్టు పెట్టాడు వాడు ఆ రోజు. అతనికి కాస్త కోపం వస్తుంది కోచ్కి. కానీ ఏదో ఓకే సరే, అరే వీడు బాగా పట్టుబట్టాడు, ఒరే నాన్న నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నువ్వు రా ఆడుదురా, చాలా మంచిగా ఆడు, ఏంటి ఈరోజు అట్లా మొండిపట్టు పట్టావన్నాక చాలా బాగా ఆడతాడండి. ఎంత బాగా ఆడతాడంటే, అద్భుతంగా ఆడతారు అనుకున్న ప్లేయర్స్ అందరూ ఆ రోజు ఓడిపోతారు అనుకోకుండా వీడి వల్లనే వాళ్ళకి ట్రోఫీ వస్తుంది. ఎట్లా సింహంలాగా ఆడతాడు వాడు అసలు. లాస్ట్కి ట్రోఫీ వచ్చేస్తుంది, అందరికీ సంతోషం వేస్తుంది, బాగుంది, అభినందిస్తారు. ఇప్పుడు కోచ్ పరిస్థితి చూడండి. కోచ్ మన ఒక అంతర్మదనం స్టార్ట్ అయింది. ఏంటి నువ్వు ఇట్లా, ఏంటి చాలా బాగా ఆడినావు, ఎందుకు ఆడినావు అంత గొప్పగా, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేను నువ్వు ఇలా బాగా ఆడతావంటే, సార్ మై ఫాదర్ ఈజ్ వాచింగ్ మీ, సార్ మై ఫాదర్ ఈజ్ వాచింగ్ మీ, దట్స్ వై ఐ ప్లేడ్ వెల్. ఇంకా కోపం వస్తుంది ఆయనకి. ఏంటి మై ఫాదర్ ఈజ్ వాచింగ్ మీ, రోజు వస్తున్నాడు కదా మీ నాన్న, వచ్చి అక్కడ కూర్చుంటున్నాడు కదా, మరి ఈరోజు ఏంది ప్రత్యేకం అంటే, లేదు సార్ నేను మీకు ఒక విషయం చెప్పలేదు, మా నాన్నగారు రోజు వచ్చి అక్కడ కూర్చుంటే నన్ను చూస్తున్నాడు, నా ఆట చూస్తున్నాడు అనుకున్నారు కదా, మా నాన్న హాఫ్ బ్లైండ్ అండి, సరిగ్గా చూడలేడు నా ఆటను, అయితే నిన్న చనిపోయాడండి ఆయన ఆకాశంలోంచి, స్వర్గంలోంచి, మై ఫాదర్ ఈజ్ వాచింగ్ మీ, అందుకే నేను చాలా బాగా ఆడినా. 5-6 రోజులు వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయనకి ఏమనిపించలేదు. కానీ ఈరోజు లేడు, మై ఫాదర్ ఈజ్ వాచింగ్ మీ, ఆయన గుడ్డివాడు కదా, స్వర్గంలోంచి చూస్తున్నాడు, మా నాన్న కొరకు బాగా ఆడాలి అంటే ఏదో సెంటిమెంట్ పనిచేసింది. ఇది ఏమైంది, ఆ అబ్బాయి లోపల ఒక ఇంటర్నల్ మోటివేషన్ వచ్చింది, ఒక సునామీ లాగా, మై ఫాదర్ ఈజ్ వాచింగ్ మీ, మా నాన్న కొరకు నేను ఆడాలి అని. ఎంత బాగుందండి. అంటే కారణం ఏదైనా ఉండని, ఇంటర్నల్ మోటివేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎక్స్టర్నల్ మోటివేషన్. అందుకే నేను అన్నా విన్నర్స్ ఆర్ సెల్ఫ్ స్టార్టర్స్ అని. ఈ ఎగ్జాంపుల్ నిజానికి చాలా గొప్పగా ఉందనుకుంటున్నాను మ్యామ్ నేను. రైట్.
అంటే విన్నర్స్ ఆర్ సెల్ఫ్ స్టార్టర్స్ అని చెప్పేసి అన్నారు. అవును. అంటే దాన్ని ఏ విధంగా ఎలాబరేట్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు విజయాన్ని ముద్దాడిన వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ పవరే వర్క్ చేస్తుందా? తప్పకుండా చాలా పని చేస్తుంది దానికి. అంటే దానికి ఒక ప్రణాళిక, క్రమం తప్పని సాధన, అంకిత భావం ఇవన్నీ ఉంటాయి, సమయపాలన ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనకి ఆ మధ్యలో ఒలింపిక్స్, లండన్ ఒలింపిక్స్ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 2012లో జరిగినాయి. అంటే నాకు గుర్తుకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అప్పుడండి ఆ ఒలింపిక్స్లో చైనాకి 231 మెడల్స్ వచ్చాయండి లండన్ ఒలింపిక్స్లో. అదే ఇండియాకి 6 వచ్చాయి. ఓకే, మరి వీళ్ళని పక్కకు పెడితే ఒక అమెరికన్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ అని, చాలా గొప్ప స్విమ్మర్, అందరికి తెలుసు. ఆయనకి 19 మెడల్స్ వచ్చాయి. 19 మెడల్స్. అయితే ఇక్కడ ఏమందాం, అంటే ఇప్పుడు మనం భారతదేశం చైనా కంటే కూడా మనము మెడల్స్ అంటే జనాభాలో ఇప్పుడు మనం నెంబర్ 1 అయ్యాం. అప్పటి ఒలింపిక్ గేమ్స్ని చూస్తే వాళ్ళకి ఇందాక చెప్పినట్టు 231 మెడల్స్ వస్తే మనకి 6 వస్తే సింగిల్ మ్యాన్ మైకేల్ ఫెల్ప్స్కి 19 మెడల్స్ వచ్చినాయి. దీన్ని మనం ఏమని అందాం? ఇది లక్ అండి. ఒక దేశానికి 231 వస్తే ఇంకొక దేశానికి 6 వస్తాయి, ఇండివిజువల్కి 19 రావచ్చు, లక్, యాక్సిడెంటల్గా అవుతుంది, అదొక కోఇన్సిడెన్సు, ఇలా చెప్పొచ్చా అండి? అలా అనుకోగలమా? గ్రేట్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ బై గ్రేట్ సాక్రిఫైసెస్. హ్యూమన్ బీయింగ్స్ డు నాట్ సక్సీడ్ బై యాక్సిడెంట్, బై కోఇన్సిడెన్స్ ఆర్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ లక్. అవునా? పెద్ద త్యాగాలు చేస్తే పెద్ద ఫలితాలు, నార్మల్గా చేస్తే నార్మల్ రిజల్ట్. అసలు త్యాగమే చేయను నేను అంటే రిజల్ట్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ఇది సైన్స్ అంతే. కాబట్టి మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు విజయం సాధించడానికి చేయగలిగినంత చేస్తే అది ఇన్సఫిషియెంట్ అది. కాబట్టి ఏదేదైతే చెయ్యాలో అంత చెయ్యాలి, అప్పుడే మనకి అనుకున్న ఫలితం వస్తుంది. అది ఎవరైనా సరే, దానికి రంగు, ఎత్తు, తగ్గు, జెండరు, రిలీజను, క్యాస్ట్ ఇవన్నీ ఉండవు విజయానికి. ఎంత కష్టపడితే అంత ఫలితం. కష్టే ఫలి అన్నారు. అందుకే విజయాన్ని చేరుకునే ముందుగా ఓటమి అనేది ప్రతి ఒక్కరు చవి చూస్తారు. అవును, అది ఏ విధంగానైనా సరే. అవును. అయితే ఆ ఓటమిని చవి చూడడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? నిజానికి ఆ ఓటమి చవి చూడడానికి ప్రధానమైన కారణాలు మనం ఎన్నో చెప్తాము, రకరకాల పరిస్థితులు. కానీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే మీరు మీ ఇంట్లో అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో చూడండి, తెలుస్తాడు ఆ వ్యక్తి ఎవరు. అద్దంలో చూస్తే మన ఓటమికి, ఇప్పుడు నా ఓటమి దేనివల్ల అంటే నేను వెళ్ళి అద్దం ముందర నిలబడి చూడాలి, ఆ లోపల కనపడే వ్యక్తి ఉండింటాడు నా ఓటమికి కారణం. మనమే ఉంటాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే మనం పరిస్థితుల ప్రభావం కావచ్చు, రకరకాలు ఉంటాయి, దాన్ని కాదనం మనము. కానీ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మ్యామ్. నేను ఒక కంపెనీ, ఆ కంపెనీలో వాళ్ళంతా ఉద్యోగులు రాగానే వీళ్ళు చెప్పారు, ఒక ఇంపార్టెంట్ విషయం ఉందండి, మీరంతా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్తారు వాళ్ళు. చెప్పి మీకు ఒక ప్రధానమైన శత్రువు ఉన్నాడు, ఆ వ్యక్తి మొత్తం మీ ఓటమి కొరకే వర్క్ చేస్తున్నాడు, ఇది బ్యాడ్ న్యూస్ అండి. గుడ్ న్యూస్ ఒకటి ఉంది, అయితే మీకు తెలియకపోవచ్చు ఆ వ్యక్తి ఎవరు అనేది, మొత్తం మిమ్మల్ని ఓడగొట్టడానికి పనిచేస్తున్నాడు ఆయన. గుడ్ న్యూస్ ఏంటంటే, అంటే గుడ్ న్యూస్ అని భావించాలని, ఈరోజు ఉదయం ఆ వ్యక్తి చనిపోయాడు, ఇది గుడ్ న్యూస్, ఎందుకంటే మీ ఓటమి కొరకు పనిచేస్తున్నాడు ఆ వ్యక్తి. లేడు కదా ఆ వ్యక్తి, నివాళులు అర్పిద్దాం అందరం కలిసి, అక్కడ లోపల ఉన్నాడు ఆ వ్యక్తి, వెళ్ళి లాస్ట్ ఒకసారి విల్ పే ద ఫైనల్ హామేజ్ టు దట్ ఫెలో అన్నాక అందరు ఆశ్చర్యపడి ఒక్కొక్కరు లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటారు. ఆ వ్యక్తిని చూసి ఆ కఫిన్లో, ఆ శవపేటికలో పెట్టింటారు, చూసి వస్తారు. ఈ లోపలికి వెళ్ళే వాళ్ళు అడుగుతుంటారు, బయటకు వచ్చేవాళ్ళు ఎవరు అని. వెళ్ళు నీకు తెలుస్తుంది, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల ఒక శవపేటిక పెట్టింటారు, అది ఓపెన్ చేస్తారండి. చూస్తే లోపల అంతా అద్దం ఉంది శ్వేత గారు, దాంట్లో పెద్ద అద్దం. అంటే దాంట్లో ఇప్పుడు నేను వెళ్ళి చూస్తే నా ముఖమే కనపడుతుంది. అంటే మన ఓటమికి ఎవ్వరు ప్రధానమైన కారణం కాదు, మనమే ఉండింటాం. ఇది చాలా పెద్దది. ఇక వేరే వాళ్ళంటే సరే, అవన్నీ ఎక్స్టర్నల్. నిజంగా సాధించాలి అన్న కసి ఉన్నప్పుడు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. మనం బ్లేమ్ గేమ్ ఆడతాం అంతే, ఆయన వల్ల ఓడిపోయినా, ఆమె వల్ల ఓడిపోయినా అని. సో మన ఓటమికి ప్రధానమైనటువంటి కారణం మనమే. ఇది సమీక్ష ఎవరైతే చేసుకుంటారో సింహావలోకనంలాగా వాళ్ళు ముందుకెళ్తారు శ్వేత గారు.
పెట్టుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని అంటే ఏవి మనకు అడ్డం కాదంటారు. ఏది కాదండి, ఏది కాదు. చాలా బాగా చెప్పారు. అవును. అంటే ప్రతి మనిషికి 3 జాబ్స్ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు కదా అవును. నిపుణులు. అవును. అసలు ఏంటి? ఎస్, ఇది కూడా చాలా మంచి సైంటిఫిక్ ప్రశ్న అడిగారు. ప్రతి ఒక్కరికట మనలో 3 ఉద్యోగాలు ఉంటాయి, 3 జాబ్స్. స్టూడెంట్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే. ఏంటి ఈ 3 జాబ్స్ అంటే సైకాలజిస్టులు దీని గురించి ఏం చెప్తారంటే, ఒకటి పర్సీవ్డ్ జాబ్ అండి, ఊహించుకునే ఉద్యోగం. రెండోది ఐడియల్ జాబ్, ఆదర్శవంతమైన ఉద్యోగం. మూడోది యాక్చువల్ జాబ్. ఓకే, అంటే పర్సీవ్డ్ జాబ్ అంటే ప్రతి ఒక్కరు ఎట్లా ఊహించుకుంటారు అంటే నన్ను మించిన వాళ్ళు లేరు, నా పని అంత గొప్పగా ఉంటుంది. ఐడియల్ జాబ్ ఏమో నాకు యాక్చువల్గా చాలా ఎనర్జీ ఉంటుంది నేను కనుక ఆ పనిని చేయాలనుకుంటే. యాక్చువల్ జాబ్ అయితే తక్కువ చేస్తామట, దీన్ని నిపుణులు చెప్తారు. మనమేమో ఊహించుకునేది ఎక్కువ, ఐడియల్ ఆదర్శవంతంగా ఎక్కువ కష్టపడితే ఎక్కువ వస్తుంది, కానీ చేసేది తక్కువ ఉంటుంది. ఇది తెలుసుకున్నప్పుడు యాక్చువల్ జాబ్ను పైన పెట్టండి, పర్సీవ్డ్ జాబ్ను కింద పెట్టండి, ఐడియల్ జాబ్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎక్కువ పని చేయండి, మీరు ఊహించుకున్న దానికంటే ఎక్కువ పని చేయండి, కాబట్టి యాక్చువల్ జాబ్ను ముందుకు తీసుకురండి అని నిపుణులు చెబుతారు. అప్పుడు ఎక్కువ ఫలితం వస్తుంది. ఫైనల్ గా శ్రీనాథాచారి గారు, ఇవాళ ద పాత్ టు సక్సెస్ లో సక్సెస్ గురించి మీరు ఏం చెప్తారు? ఒకటే వాక్యంలో చెప్తాను, ఇంప్రూవ్మెంట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఐ. చూడండి, ఇంప్రూవ్మెంట్ అనే పదాన్ని తీసుకుంటే ఐ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. నా ఇంప్రూవ్మెంట్ ఇట్ బిగిన్స్ విత్ ఐ, నాతో స్టార్ట్ అవుతుంది. నేను నా కోసం పని చేయాలి ఫస్ట్, తర్వాత ఓకే మిగతా అందరి కొరకు. కాబట్టి ఇంప్రూవ్మెంట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఐ. ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితం అనేటటువంటి షిప్కి వాళ్ళే కెప్టెన్. కాబట్టి నా విజయం నాతో ప్రారంభం కావాలి, మీ విజయం మీతో ప్రారంభం కావాలి. కాబట్టి ఈ కొటేషన్ని మనం గనక అమలుపరిస్తే విజయం మన వెంట వస్తుంది. శ్వేత గారు, అయితే సక్సెస్ అనే పాత్లో నడవాలంటే ఎవరిని బ్లేమ్ చేయకుండా వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు ఖచ్చితంగా అటువైపే దృష్టి పెట్టి వెళ్ళాలంటారు. తప్పకుండా. అంటే నిజానికి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళతో ఇది కరెక్ట్ కాదని మనం చెప్పుకుంటాం, అది వేరు. కానీ మ్యాక్సిమం 90 వంతులు లేదా 99% మన సక్సెస్ కొరకు మనమే ప్రణాళిక వేసుకుని లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన సక్సెస్ కి మనమే కారణం కూడా అవుతాం. అబ్సల్యూట్లీ, బాగా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. విజయీ భవ సిరీస్లో ద పాత్ టు సక్సెస్ అంశంకి సంబంధించి మనం ఈరోజు చాలా విషయాలు తెలుసుకుందాం. మరో అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి TSAT.